డైరెక్టర్ శంకర్. మన దేశంలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ బిగినింగ్లోనే తన సినిమాలతో తమిళనాట సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు శంకర్. ఒక సాధారణ హీరోని స్టార్ చేయాలన్నా, ఒక కొరియోగ్రాఫర్ను హీరోగా పెట్టి బ్లాక్బస్టర్ కొట్టాలన్నా, విశ్వనటుడి చేత ముసలివేషం వేయించి మరపురాని సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్నా అది శంకర్ వల్లే సాధ్యం. ఒక సామాన్యుడిని ఒక్కరోజు సీఎం చేసినా, ఒక రోబోకు ప్రేమ పుడుతుంది అని చూపించినా ఈ ఘనత శంకర్దే. ప్రతి సినిమాలో కొత్తదనం శంకర్ సొంతం. మొదటి సినిమా జెంటిల్మ్యాన్ నుంచి మొన్న 2.0 వరకు ప్రతి సినిమాలో ప్రయోగం చేసి సక్సెస్ అందుకున్నారు శంకర్ షణ్ముగం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి 2 సినిమాలు తీయడమంటే అంత సులువైన పనేమీ కాదు. అది శంకర్కైనా అసాధ్యమే. అది కూడా చిన్న సినిమాలు కాదు, 2 భారీ బడ్జెట్ సినిమాలే. అందులోనూ పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ ఉన్న 2 పెద్ద స్టార్ సినిమాలు. వాటిల్లో ఒకటి రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ అయితే, మరొకటి కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3. ఆల్రెడీ ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న శంకర్ ఇండియన్ 3 పనులు కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇండియన్ 2 షూట్ చేస్తున్నప్పుడే మరొక పక్క గేమ్ చేంజర్ పనులు కూడా చూసుకున్న శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ షూట్ చేస్తూనే మరోపక్క ఇండియన్ 3 పనుల్లో బిజీగా ఉన్నారు. అంటే గత 2 ఏళ్లుగా వరుసగా ఈ 3 సినిమాలపై సీరియస్గా వర్క్ చేస్తున్నారు శంకర్. రీసెంట్గా విక్రమ్తో బ్లాక్బస్టర్ సొంతం చేసుకుని తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫుల్ కాన్సంట్రేట్ చేస్తున్నారు కమల్ హాసన్. ఇంకొక పక్క RRRతో గ్లోబల్ వైడ్ గుర్తింపు సొంతం చేసుకొని తన నెక్స్ట్ ప్రాజెక్టు కూడా అదే రేంజ్లో సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ ఇద్దరి కెపాసిటీని, వారి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ శంకర్ సక్సెస్ సొంతం చేసుకోగలరా? ఒకేసారి 2 అంటే అంతకంటే ఎక్కువ సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. ఇలా గతంలో చాలాసార్లు జరిగాయి. అయితే వాటిల్లో సక్సెస్ రేటు చాలా తక్కువ అని చెప్పచ్చు. 2000లో రాబర్ట్ జమేకస్ ఒకేసారి 2 సినిమాలను డైరెక్ట్ చేశారు. అందులో ఒకటి హారిసన్ ఫోర్డ్ నటించిన వాట్ లైస్ బినీత్ అయితే, మరొకటి టామ్ హ్యాంక్స్ యాక్ట్ చేసిన క్యాస్ట్ అవే. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్నాయి. ఇక 1932లో వచ్చిన గాన్ విత్ ది విండ్, ది విజార్డ్ ఆఫ్ ఓజ్ ఈ సినిమాలను విక్టర్ ఫ్లెమింగ్ డైరెక్ట్ చేశారు. ఈ 2 సినిమాలు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీస్ లిస్టులోకి చేరుకున్నాయి. అందులో గాన్ విత్ ది విండ్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ అందుకున్నారు విక్టర్ ఫ్లెమింగ్. ఇక ఫిల్మ్ మేకింగ్లో ఎంతోమందికి ఆరాధ్య దైవమైన స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా 1993లో ఇదే చేశారు. ఒకేసారి జురాసిక్ పార్క్, షిండ్లర్స్ లిస్ట్ ఈ సినిమాలు డైరెక్ట్ చేశారు. ముందుగా జురాసిక్ పార్క్ సినిమా స్టార్ట్ చేసిన స్పీల్బర్గ్ షిండ్లర్స్ లిస్ట్ ముందు పూర్తి చేశారు. ఇందులో షిండ్లర్స్ లిస్ట్కు సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ అందుకున్నారు. ఆ సినిమా బెస్ట్ మూవీతో పాటు మరో 6 కేటగిరీలలో ఆస్కార్లను సొంతం చేసుకోగా జురాసిక్ పార్క్ 3 ఆస్కార్లను అందుకుంది. ఇక మన దేశంలో కూడా చాలామంది దర్శకులు ఇలా ఒకేసారి 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. అనురాగ్ కశ్యప్, రోహిత్ శెట్టి, ఎస్ చోప్రా, మహేష్ భట్ ఇలా మరికొందరు ఒకేసారి 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. కానీ ఎవరూ సక్సెస్ అవ్వలేదు. 2018లో ఆఖరిగా శంకర్ సినిమా చేశారు. అదే 2.0. రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ హీరోయిన్స్గా కనిపించిన రోబో సినిమాకు ఇది సీక్వెల్. రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా హిట్ అయినప్పటికీ 2.0 విషయంలో మాత్రం కొద్దిగా క్రిటిసిజంను శంకర్ ఫేస్ చేయాల్సి వచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్సెస్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విషయాల్లో మంచి పేరు సొంతం చేసుకున్న 2.0 సినిమాలో ఉన్న వయలెన్స్ విషయంలో మాత్రం నెగటివిటీ ఫేస్ చేసింది. పక్షులను కాపాడే క్యారెక్టర్ చేసిన అక్షయ్ కుమార్ను విలన్గా చూపించినందుకు కూడా అప్పట్లో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అంతేకాదు, ఇప్పటివరకు అదే ఆయన ఆఖరి సినిమా. అప్పటినుంచి శంకర్ ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు. కానీ ఇండియన్ 2 సినిమాను 2017లోనే అనౌన్స్ చేశారు. సో 2.0 అవగానే ఇండియన్ 2 సినిమా వర్క్లో బిజీగా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ మరీ 7 సంవత్సరాలు ఒకే సినిమా మీద పనిచేశారా? మరి 7 సంవత్సరాలు పనిచేసిన సినిమా తీస్తున్నప్పుడు ఆ ఒక్క సినిమాపైనే కంప్లీటుగా కాన్సంట్రేట్ చేయకుండా గేమ్ చేంజర్ ఎందుకు స్టార్ట్ చేశారు అనే డౌట్స్ చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తుంది ఒక్క శంకర్ మాత్రమే కాదు. ఉలగ నాయగన్ కమల్ హాసన్ కూడా
వరుసగా సినిమాలు చేస్తున్నారు. మొన్నటి వరకు కల్కి షూట్లో బిజీగా ఉన్న కమల్ అదే టైంలో ఇండియన్ 2 షూట్లో కూడా పాల్గొన్నారు. ఎప్పుడైతే కల్కి రిలీజ్కు రెడీ అయిందో వెంటనే ఇండియన్ 3, థగ్ లైఫ్ సినిమాలలో బిజీగా అయిపోయారు. కల్కి రిలీజ్కు రెడీగా ఉంటే ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. వాటితో పాటు ఇండియన్ 3, థగ్ లైఫ్ షూటింగ్స్ నడుస్తున్నాయి. ఇలా శంకర్తో పాటు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. కమల్కు ఇలా వరుసగా సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి ఇలాగే వరుస సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతానికి ఆయన వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకేసారి 2 సినిమాలు తీసినా, 3 సినిమాలు తీసినా మన దేశంలో శంకర్, కమల్ హాసన్ల కెపాసిటీ తెలియనివారు ఎవరూ లేరు. ఈ ఏజ్లో విక్రమ్ వంటి క్యారెక్టర్లో నటించి కొట్టడం అంత సులువేమీ కాదు. కల్కి, ఇండియన్ 2, థగ్ లైఫ్ వంటి సినిమాల్లో కంప్లీటుగా డిఫరెంట్ గెటప్స్లో కనిపించాలంటే అది కమల్కు మాత్రమే సాధ్యం. ఇక జెంటిల్మ్యాన్, ఇండియన్, ముధల్వాన్, అన్నియన్ వంటి అద్భుతాలను తెరకెక్కించిన శంకర్కు మరో మాస్టర్ పీస్ సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రంగస్థలం, RRR వంటి సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించిన రామ్ చరణ్కు ఇలాంటి సవాళ్లు కొత్తేమీ కాదు. కరెక్టుగా అనుకుంటే వరుసగా ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3లతో శంకర్ చరిత్ర సృష్టించే ఛాన్స్ కూడా లేకపోలేదు.